హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ వాలంటీర్స్ ఎప్పటి నుండి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా మేము వ్యవస్థని మళ్ళా పునరుద్ధరిస్తాం, మీ అందరి ఉద్యోగాలకు భద్రత ఉంటుంది, అలాగే 5,000 నుంచి 10,000 రూపాయలు మీకు జీతాలు పెంచుతాం, మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కూడా శిక్షణ ఇచ్చి మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అలాగే లోకేష్ గారు మాట్లాడారు. అనేక మంది మంత్రులు, ఇందాక వీరాంజనేయ స్వామి కూడా ఇటీవల 15 రోజుల కింద మాట్లాడేట్టుగా మనం చూస్తాము. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తా ఉంటే ప్రభుత్వం యూటర్న్ తీసుకుందా ఏమో అనేటువంటి ఒక భావన మాత్రం కలుగుతాం. అయితే ఈ రోజు మీరు చెప్పినట్లుగా సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర సంచాలకులు శివప్రసాద్ గారు మరి ఈ రోజు మేము వాలంటీర్లకు సంబంధించినటువంటి నిధులు బాధ్యతలు నిర్వహణకు సంబంధించి మాట్లాడుతూ వాళ్ళ యొక్క బకాయిలు ఏదైతే 2 నెలలు బకాయిలు ఉన్నాయో బకాయిలు కూడా త్వరలో మేము ఇస్తాం అనేటువంటి ఒక ఊరట కలిగించే విధంగా, వాలంటీర్లకి ఊరట కలిగించే విధంగా మాట్లాడుకోవడం తీరు మనం చూస్తాం. అలాగే వాలంటీర్లందరూ కూడా నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెట్టుకొని ఈ నెలాఖరులోపు మా యొక్క విధులు బాధ్యతలు మీరు చెప్పి మమ్మల్ని విధుల్లో చూసుకొని పని చేయించకపోతే మేము రోడ్లు ఎక్కుతామని కూడా వాళ్ళు కూడా అల్టిమేట్ ఇచ్చినట్టుగా మనం చూస్తామని మాత్రం ప్రభుత్వం చూసుకుంటుందని పదే చెప్తూ మంది ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ 150,000 మందికి మాత్రం ఎటువంటి డోకా ఉండకుండా ప్రభుత్వం ఏదో రకంగా వారిని ఏదో విధుల్లో నిర్వర్తించుకునే విధంగా వారందరికీ కూడా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉంటాయి.